అందరికీ నమస్కారం అండి. ఎంతో ఇష్టంగా ఈ స్టెప్స్ కలర్స్ వేసుకొని మొక్కలు ఇలా పెట్టుకోవాలి అని అనుకోబట్టి ఒక 2 నెలలు అవుతుంది. బాగా ఎండలుగా ఉన్నాయి కదా! మొక్కలు అక్కడ పెట్టినా గానీ బ్రతకవని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ జేశాను. అదీగాక దాదాపు నెల రోజులు ఆ కలర్స్ వేస్తా అన్నతను ఇదిగో వస్తాను, అదిగో వస్తాను అని రాలేదనమాట. అందుకే నేనే వేసుకున్నాను. నాకైతే దాదాపు 3 రోజులు రోజుకు 3 గంటల లెక్కన అలా పట్టింది. బాగా ఎండప్పుడు గొడుగు వేసుకొని మరీ కూడా వేశాననమాట. అలా ఈ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇవి అన్నీ కొన్న మొక్కలు కాదు. హ్మ్. అందులో కొన్ని రిపీట్‌గా వేసుకుంటాం గదా! అంటే ఒక మొక్కని కొమ్మ విరిచి పెట్టామనుకోండి ఒక చోట వేరే వేరే చోట్ల అవి బ్రతుకుతాయి. అవి పైగా లో మెయింటెనెన్స్ అనమాట వాటికి. అవి ఎక్కడ ఉన్నా సరే, ఎవరింటి దగ్గర ఉన్నా సరే అడిగి మరీ తెచ్చుకోండి. ఎందుకంటే మనం అన్నీ డబ్బులు పెట్టి కొనాలన్నా గానీ చాలా మొక్కలు పెట్టుకునేటప్పుడు కుదరదు కదండీ! ఎలాగైనా మనకి గ్రీనరీ కావాలంతే. అలా అందరూ షేర్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఎక్కువ మనీ పెట్టకుండానే మన ఇంటి ముందు గార్డెన్‌లు పెంచేసుకోవచ్చు. ఎవరైనా సరే అలాంటి మొక్కలు ఉంటే నాకు మాత్రం ఇచ్చేయండి. ఈ కుండీలు కూడా అన్నీ కొన్నవి కాదండి. కొన్ని డబ్బాలుంటాయి గదా! అవి నూనె డబ్బాలు ఇలాంటివి. కొన్నేమో వాటర్ బాటిల్స్ రూ. 10 ఇస్తే ఒక పెయింట్ డబ్బా కొని వాటికి అన్ని కలర్స్ వేసి వాటిని అలా బిల్డప్‌గా చూపించటమే అనమాట. నిర్మల, ప్రసన్న వీళ్ళు అంటూ ఉంటారండి. అలా ఎందుకు అంత పని చేయకపోతే ఒక 4, 5 మంచి కుండీలు కొని వాటిల్లో వేసేసి ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని. కానీ నా మైండ్ ఉంది చూడండి, అది కొంచెం ఏదేదో శ్రమని కోరుకుంటూనే ఉంటుందనమాట. ఏది రీయూజ్ చేయకుండా పడేయబుద్ధి కానే కాదు. ఎప్పుడు చాకిరీయే గాని రూ. 1 వస్తుందా దానివల్ల అంటారు. వాళ్ళు అనటంలో ఒకటిలేండి. అది నా మీద నేను ఎక్కువ శ్రమ పడుతున్నాను అన్న ఆలోచనతోటే అంటుంటారు. కానీ నాకే ఏంటో ఊరక లేనిపోనివన్నీ పెట్టుకుంటాననమాట. ఈ చెట్లు సర్దుకునేటప్పుడు, పెంచేటప్పుడు అలా ఉండే ఆనందం ఉంటుందండి. ఆ వచ్చే ఆనందం అస్సలు కష్టపడ్డది ఏది నాకు అనిపించదనమాట. ఇంకా ఏమైనా డబ్బాలు దొరికినా మరలా చేద్దామనిపిస్తూనే ఉంటుంది. సరే అండి. ఈ వినాయక చవితికి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. మాకైతే మా ఊర్లో 3 చోట్ల వినాయకుడిని పెట్టారు. ఫుల్ ఎంజాయ్ అండి. ఇదిగోండి చివరికి ఇలా మెట్ల మీద అన్నీ ఇలాగ అయిపోయినాయనమాట. వాటికి రోజు వాటర్ అవి పోయటము టయానికి అలా ఇష్టంగా చేసేసుకుంటా ఉంటాను. ఎంత శ్రమ పడ్డా నాకేం అనిపించదు. అంత ఎండలో కూడా కాఫీ తాగుతా ఉన్నాననమాట వాటి దగ్గర కూర్చొని. అంత ఇష్టంగా ఉంటుంది నాకు ఆ మొక్కలంటే. సరే అండి. బాయ్ అండి.